తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల గిరిజన కళాశాలలో కూడా ఈరోజు వందల సంఖ్యలో గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత ప్రభుత్వంలో గత హయాంలో గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 20 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 10 మంది విద్యార్థులు ఐఐటి ఖరగ్పూర్ లాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు. ఒక 50 మంది 100 మంది విద్యార్థులు ఈరోజు వేరే దేశాల్లో పోయి వేరే ప్రాంతాల్లో పోయినటువంటి వార్తలు వింటుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే దరిద్రపు ఆకాంక్షతోటి దరిద్రపు కుళ్ళు కుతంత్రాలతోటి ఈరోజు అపేక్షం లేకుండా విద్యార్థులపై ప్రేమ లేకుండా ఈరోజు పాలనపై అభివృద్ధి లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రతిరోజు ప్రధాన పత్రికలో పలు సామాజిక పత్రికల ద్వారా ఈరోజు ఇద్దరు గురుకుల విద్యార్థుల సంబంధించినటువంటి విషయాలపైన ఈరోజు హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, ఫుడ్ పాయిజన్ జరిగినాయి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, హత్యకు పాల్పడినటువంటి సందర్భాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక విద్యాశాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి ఆయన ముడ్డి కింద పీఠంలాగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఎందరో మంది విద్యార్థులను ఈరోజు ఎందరో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు గురుకులాలపైన ఒక ప్రత్యేక నివేదిక తయారు చేయకపోవడం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అదేవిధంగా దయచేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత మంత్రులు ఉన్నారో దయచేసి మీరందరూ మీ చెప్పులు తీసుకొని నెత్తలో పెట్టుకొని ఏ ఓట్ల కోసమైతే మీరు పేద ప్రజల దగ్గర పోయినారో, ఏ ఓట్ల కోసమైతే వీళ్ళ కాలం మొక్కి వాళ్ళ పిల్లల ముడ్లు కడిగి వాళ్ళ ఇంట్లో పనిచేసి మీరు ఓట్లు అడిగినారో అదే కోణంతో అదే ఆలోచనతో ఈరోజు గురుకుల విద్యార్థుల సంక్షేమాలపైన ఈరోజు అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈరోజు పని చేస్తే విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి ఆలోచన ఉంటే మీరు ప్రభుత్వంలో ఉండాలి. లేదంటే ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారం లేకుండా మీరు ఈరోజు కుర్చీలు పక్కన పెట్టి వచ్చి ఈ పేద విద్యార్థులపై ఆకాంక్షల కోసం పనిచేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలకులు, కాంగ్రెస్ పనితీరున్నటువంటి ఈ పాలకులు ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడైతే రెవెన్యూ పైన భూములు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి లవాన్ పట్ట భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములు సంపాదించుకునేటువంటి ఆలోచనలోనే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ పాలకులు, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంకా ఏ పాలకులు కానీ ఈరోజు ఈ ఆలోచన తప్ప ఈరోజు గురుకులాల పైన సమీక్ష కానీ వాళ్ళ ఆరోగ్య బాగోలు చుట్టూ సందర్భం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ వర్గానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యార్థుల అసోసియేషన్ సంఘ నాయకులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు పలు విధాలైన సందర్భాలలో ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోతున్నారు. దయచేసి విద్యార్థులారా బయటికి రండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ దొంగ ప్రభుత్వాన్ని ఈరోజు మనందరం బట్టబయలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దదించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఎప్పుడున్నా పేద ప్రజల కోసం పనిచేయదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా రాజ్యాంగ విలువల హక్కుల కోసం పనిచేయదు. ఈ ప్రభుత్వం పనిచేసేది కేవలం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పొట్టగొట్టి వాళ్ళు పైకి రాకుండా మన పిల్లలు మళ్ళీ బానిసలాగా పనిచేయడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీలో కూర్చొని ప్రధాన ఎజెండాగా భావిస్తూ రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యార్థులు ఈరోజు పూజితమైనటువంటి అన్యాయం ఏ గురుకుల విద్యార్థి జరగద్దు అని అంటే ఈరోజు మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల విద్యార్థులందరూ కూడా గురుకుల తల్లిదండ్రులందరూ రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే పాలన చేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఆ స్థానిక శాసనసభ్యులు తక్షణమే ఈరోజు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము స్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.